ఇది మీరు చాలా జాగ్రత్తగా కనిపెట్టవలసినటువంటి రహస్యం శాస్త్రంలో. మాయినంతు మహేశ్వరం, ఆయన మాయ ఆయనని చూడకుండా మిమ్మల్ని అడ్డగిస్తుంది. ఆ మాయ ఆయన అనుగ్రహం చేతనే తొలగుతుంది. మాయ అంటే ఉన్నదా లేనిదా? ఉన్నట్టు కనపడి లేనిది. అది చిత్రం. అది ఎవరిది? ఈశ్వరుడిదే. ఈశ్వరుడిదే అయిన మాయ ఈశ్వరుణ్ణి కనపడకుండా చేస్తుంది. ఏమిటండి మీ మాటలు అయోమయంగా ఉన్నాయి. నేను మీకు ఉదాహరణ చెప్తాను. మేఘం ఎవరి వలన వచ్చింది? సూర్యుడి వలనే వచ్చింది. సూర్యుడు సముద్రములో ఉన్నటువంటి నీటిని లాగాడు. నీటిని లాగితే నీటి ఆవిరిగా వచ్చి మేఘం ఏర్పడింది. ఈ మేఘం సూర్యుడికి అడ్డొచ్చింది. ఇప్పుడు సూర్యుడు కనపడ్డా? కనపడ్డ మేఘం అడ్డొచ్చేసింది. సూర్యుడి చేత తపింపబడిన సముద్ర జలములు ఆవిరిగా పీల్చబడితే మేఘమై సూర్యుడినే అడ్డినట్టు ఈశ్వరుడి యొక్క శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుడు కనబడకుండా చేస్తుంది. ఈ మాయ తొలగడం ఎవరి వల్ల తొలగుతుందో తెలుసా అండి? ఈశ్వర వాక్కు వలన, ఈశ్వర స్వరూపులైన గురువాక్యముల వలన. నిరంతర గురువాక్య శ్రవణమే మాయ తొలగుటకు సాధనము.